ఈ యొక్క వార్త చూసుకోవచ్చు. పాపం కొంత కన్నీళ్లు పెట్టేటువంటి ఒక వార్త ఇది. అమ్మ లేమ్మ ఒక్కసారి కళ్ళు తెరవమ్మ అంటూ చిన్న పాప వాళ్ళ తల్లి మృతదేహం దగ్గర పడి ఆ చిన్న పాప ఏడుస్తూ ఉన్నటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి స్థానికులని నిజంగా కూడా కన్నీళ్లు తెప్పించింది అని మనం చెప్పుకోవచ్చు. ఊరి బయట తల్లి శవం వద్ద రాత్రంతా 3 ఏళ్ల చిన్నారి రోదన, తలపై బండతో కొట్టి చంపేసిన భర్త. షాద్నగర్లో ఘటన. చుట్టూ చీకటి, రాత్రి వేళ నిర్మానుష్య ప్రదేశంలో నిర్జీవంగా పడి ఉన్న తల్లి. బూచాడు పట్టుకుపోతాడేమోనన్న భయం, అమ్మకు ఏమైందో తెలియని స్థితిలో తల్లి శవంపై పడి తెల్లారే వరకు ఏడుస్తూనే ఉంది చిన్నారి. 3 సంవత్సరాల చిన్నారి. వాళ్ళ అమ్మ చనిపోయిందా లేదనేది కూడా తెలియదు. రాత్రి టైము దొంగలు వస్తారో తెలియదు, పాములు వస్తాయో తెలియదు. కానీ ఆ రాత్రి అంతా తల్లి శవం పక్కనే ఉండి రోధిస్తున్నటువంటి తీరు నిజంగా కూడా పగోడి కూడా ఇటువంటిది రాదు. ఉదయం వేళ ఎవరో అటుగా రావడంతో చిన్నారి ఏడుపు విని వెళ్ళి చూడగా మహిళ శవం కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూడగా ఆమె తెలిసిన మహిళనే. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలో జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం దేవునిపల్లి గ్రామ పంచాయతీ రంగారెడ్డిగూడకు చెందినటువంటి పోతుల శోభారాణి, ఆమెకు 30 సంవత్సరాలు ఉంటాయట. మహబూబ్నగర్ జిల్లా కోయిలగూడెం గ్రామానికి చెందిన రాజుతో 10 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి మహేందర్ అనే కొడుకు కూడా ఉన్నాడు. వీరి వైవాహిక జీవితం కొన్నాళ్ల పాటు సాఫీగా సాగింది. కొన్ని విషయాలకు సంబంధించి భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఇద్దరు కూడా విడిపోయారు. దీంతో కోయిల్ కొండకు చెందినటువంటి నరసింహులతో శోభారానికి పరిచయం ఏర్పడగా అది ప్రేమగా మారిందట. 4 ఏళ్ల కింద ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి 2.5 ఏళ్ల మమత అనే కూతురు కూడా ఉన్నది. కొన్ని నెలలుగా శోభా నరసింహుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో శోభ రంగారెడ్డిగూడలో ఉన్నటువంటి పుట్టింటికి వచ్చింది. నరసింహులు అప్పుడప్పుడు మద్యం తాగి వచ్చి గొడవలు చేస్తుండేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటలకు నరసింహులు శోభకు ఫోన్ చేసి ఆమె కొడుక్కి సైకిల్ కొనిస్తానని చెప్పిండు. దీంతో ఆమె తన బిడ్డ మమతతో కలిసి నరసింహులు కలవడానికి మహబూబ్నగర్కు వెళ్ళింది. కొడుకుకు సైకిల్ కొనిస్తా రామ్మ అని చెప్పేసి, సరే తాగుబోతాడు ఎవరైనా మంచిదే భర్తే కదా అని సైకిల్ కొనిస్తే తీసుకుపోదాం, కొడుకు కూడా ఆడుకుంటాడు కదా అని చెప్పేసి కొడుకు సరదా కోసం ఆ తల్లి సైకిల్ కొనిస్తాడు కావచ్చు తండ్రి అని చెప్పేసి వచ్చినటువంటి కర్మకి ప్రాణమే తీసిండు ఆ దొంగ. ఎవరు? భర్త, ఆ శోభారాణి భర్త. చిన్నారి ఏడుపు విని ఆదివారం ఉదయం 6:30 గంటలకు దేవునిపల్లి గ్రామస్తుడు ఎరకలి గోవిందు పొలం పనికి వెళ్తూ శివారులోని ఒక పొలంలో శోభ మృతదేహాన్ని చూసిండు. అక్కడ ఆమె కూతురు ఏడుస్తూ కనిపించింది. ఈ విషయాన్ని గోవిందు మృతురాలి తల్లికి చెప్పిండు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వగా వారు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిండు. ఎవరో ఆమె తలపై బండరాయితో మోది చంపినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. నరసింహులే తన బిడ్డను హత్య చేసి ఉంటాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్నగర్ సిఐ కె సీతారాం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నాడట. పాపం ఆల్రెడీ 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఆమె చేసినటువంటి తప్పే ఉన్నది. వాడు బాగా మద్యానికి అలవాటు అయిపోయాడు, వాడు తాగేదానికి అలవాటు అయిపోయాడు. ఇక భార్యను పిల్లలు ఏం పట్టించుకుంటున్నాడు? వాడు పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. వాడు ఖచ్చితంగా చంపాలి, ఇట్లా సైకిల్ కొనిస్తానంటేనే వస్తుంది కాబట్టి వాడు ముందుగానే ప్లాన్ చేసుకున్నటువంటి దాని ప్రకారం చంపిండు. అక్కడ ఎక్కడో వేసి వచ్చిండు బిడ్డను, తల్లిని. చచ్చిపోయినటువంటి తల్లి పక్కన ఆ కూతురు, 3 ఏళ్ల కూతురు ఏడుస్తున్నటువంటి ఆ రోదన అదంతా కూడా ఆడికి పాపం దాకుతుంది. ఎందుకంటే కట్టుకున్నటువంటి భార్య ఆ రాత్రిపూట కన్న కూతురు కూడా, మరి కన్న కూతురుకి ఏమవుతుందో అన్నటువంటి ఒక ఆలోచన కూడా ఉండాలి కదా. రాత్రిపూట ఎవరు ఎత్తుకపోతారో తెలియదు. ఆ పాప ఏడ్చి గొంతారి ఇంకేమవుతుందో తెలియదు. పాములు వస్తాయా, తేళ్ళు వస్తాయా అది కూడా తెలియదు. 3 ఏళ్ల పాప కాబట్టి కొంత అంబాడుతూ ఉంటుంది, కొంత చిన్న బుడి అడుగులు వేస్తూ ఉంటుంది, ఎటుపోతుందో తెలియదు. అయినా కానీ భార్యను చంపడే కాదు, ఆ పాప ఎటన్నా పోరే అని చెప్పేసి వాడు ఆ రాత్రి అంతా కూడా వదిలేసి వచ్చిండు దొంగ. సరైనటువంటి శిక్ష పడాలి అసంటోనికి.